నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఏర్పాటు చేసిన పర్యటనకు నేను సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెళ్ళడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు తెలంగాణ ప్రజలకు వివరించడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో మిత్రులు శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జుపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, టీజీఐఐసి చైర్పర్సన్ గారు, శాసనసభ్యులు, ఇతర ముఖ్యులందరూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే, ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు, ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు. కుట్రలను, కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం, నమ్మకం ఈనాటిది కాదు. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కొనసాగించిన విధి విధానాలు, ఈ విధి విధానాలకు 1991లో పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి, ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము, ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన, పెట్టుబడులకు రక్షణ కల్పించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు. అందుకే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ దేశంలో సమూలమైన ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన బలమైన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల 13-14 నెలల్లోపునే సంపూర్ణమైన విశ్వాసం చూపించి 1,80,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడము, ఇది నిరంతర ప్రక్రియ. నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని, మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయపరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో
2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన. ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. ఆ పెట్టుబడులను వేగంగా పన్నులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మీ సహకారం ఉండాలి. మనందరం కలిస్తేనే తెలంగాణ, మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి, మనందరం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ఈ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. దీన్ని కొనసాగించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాటికి సంబంధించిన వివరాలు, ఒప్పందాలకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో 10th చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది, మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది. తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో చర్చించడం, సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం. అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. ఈ నిర్ణయాలను అన్నిటిని కూడా యువకులకు, ముఖ్యంగా ప్రజలకు అందరు కూడా చేరవేస్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా విదేశీ పర్యటనకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించవలసిందిగా మిత్రుడు మంత్రి గారు శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సింగపూరు, అదేవిధంగా స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు దావోస్కు సంబంధించి కానీ,
దాని తదుపరి జూరిక్ ప్రాంతంలో జరిగిన అనేక వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక నమ్మకం, ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం, ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారిపై అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణుల పై నమ్మకం. వాణిజ్యం వ్యాపారం చేసేవారు కోరేది ఒకటే, స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో మీరందరూ కూడా దీంట్లో విట్నెస్గా ఉన్నారు. గత సంవత్సరం 2024 జనవరి మాసంలో జరిగిన దావోస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా 40,000 పైచిలకు ఒప్పందాలు చేసుకొని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. క్యాబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక మారు ఆలోచన చేస్తే ఈరోజు వేగంగా అనుమతులు తీసుకురావాలి, అనుమతులు ఇవ్వాలి, మంజూరు చేయాలి. ఇవన్నిటిలో కూడా మనం ఆలోచన చేస్తే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము, మా అధికారులు సమిష్టిగా, దాంతోపాటు క్యాబినెట్లో ఉన్న సహచరులందరూ కూడా పాలసీ విధానాల్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మన పాలసీ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరిన వెంటనే మార్పులు తీసుకొచ్చి ఇది అనువైన వాతావరణాన్ని కలిగించడానికి వారు చేసిన కృషికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ అంటేనే బిజినెస్ అని మన క్యాప్షన్తోని దావోస్లో పేర్కొనటం జరిగింది. ఆ క్రమంలో
ప్రతి అడుగు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఒకటే ఆలోచన చేసినాం. ఎందరూ ఎవరు ఎప్పుడు ఈ సంవత్సర కాలం విమర్శలు చేసినా అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం. పెట్టుబడులను ఆకర్షించే ఒక కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు ప్రధానమైన మంత్రులతో కలవటం జరిగింది. విదేశాంగ మంత్రి గారు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన కామర్స్ మినిస్టర్స్తోని ఇద్దరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు రెండు ప్రధానమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో. రెండవది, రాష్ట్రం నిరుద్యోగ యువతీ యువకుల గురించి నైపుణ్యం ఏ విధంగా పెంచుతూ ఉన్నాం, పెంచబోయే ఆలోచన చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో రాష్ట్రము ఈ దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యానికి కేంద్రంగా నిలవాలనే ఒక ఆలోచనతోనో ఏ విధంగా చేయబోతున్నామని వారికి తెలియజేయటం జరిగింది. ఆ క్రమంలో మాట్లాడుతూ ఉన్న తరుణంలో మరి ఆ దేశానికి సంబంధించిన మంత్రులు కూడా వారి ఆసక్తి చూపెట్టి తప్పకుండా మా వరకు సహకారం అందిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే సింగపూర్కు సంబంధించిన దేశానికి సంబంధించి ఒక చిన్న నది, సింగపూర్ రివర్, చిన్నదైనా నది కానీ దాన్ని కూడా ఈరోజు మూసీ నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండాలని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు, స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పడం జరిగింది. మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది. ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన, ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావడం అనేది మాకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతులకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి. నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి. ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. దాని వరకే ఊరుకోలేదు. ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి. వేగంగా ముందుకు నడవాలి. ప్రపంచం అతి వేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి. రేపు మన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరిసమానంగా ముందుకు సాగాలని
సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు, ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం, ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైనది మా యువతీ యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే, ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటీఈఎస్ వారితోని ఎంఓయూలు చేసుకున్నాం. ఈ వచ్చే సంవత్సరం నుంచి వారు ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కరికులం విషయంలో, ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం, దానికి తోడు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఓయు పరంగా ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్కి సంబంధించిన అంశం విషయంలో, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారికి కావాల్సిన ఫినాన్సెస్కు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎంఓయు చేసుకోవటం జరిగింది. ఒక పక్షాన 1,79,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు సంబంధించిన మన రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నప్పటికీ, ఇంకో పక్షాన మేము ఈ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపంచ స్థాయిలో మెరుగైన స్కిల్స్ యూనివర్సిటీని చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఇంకా మాకు గొప్ప సంతృప్తి కలిగిందని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ అంశం ఒక ప్రధానమైనది. దాంట్లో ఇంకా చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు చేశాం. అక్కడ డేటా సెంటర్కు సంబంధించిన ఎస్టీటీ డేటా సెంటర్స్తోని దాదాపు 3,500 కోట్ల రూపాయలతో సింగపూర్లో, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్కు సంబంధించి కొత్త ఐటీ క్యాంపస్ను ఇక్కడ నిర్మాణం చేయడానికి 450 కోట్ల రూపాయలతో, సింగపూర్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సంబంధించిన ఎంఓయూలు చేసుకోవటం, దానికి తోడు ఇన్ అడిషన్ టు ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తోని ఎంఓయూ చేసుకోవటం, తదుపరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ వెఫ్కి సంబంధించిన సమ్మిట్లో ప్రధానంగా ఎనర్జీ సెక్టర్, డేటా సెంటర్స్కి సంబంధించి, అదేవిధంగా అగ్రి ప్రాసెసింగ్ అంటే వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి కూడా ఒక పెద్దపీట వేయటానికి ఒక ఆలోచన దృక్పథంతో 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగానే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళటం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 49,550 నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి, దానికి తోడు మరి స్విట్జర్లాండ్కు సంబంధించి కొన్ని కంపెనీస్తోని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. స్విట్జర్లాండ్కు సంబంధించిన యూబీఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో 1,800 మందితోని విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూబీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దాంతోపాటు మల్టీవాక్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ఏర్పాటు చేస్తాం 50 మందితో మొదట అని వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది. మొత్తం 49,550 దావోస్లో ఒప్పందాలు చేసుకున్నాం.
దానికి తోడు మరో 1850 ఉద్యోగాల సంకల్పన గురించి జురిక్లో స్విట్జర్లాండ్లో ఒప్పందాలు చేసుకోవడంతో 51,400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా ఒక ప్రయత్న భాగంలో ఈరోజు ఒప్పందాలు జరగటం, మొత్తము దావోస్లో 1,78,950 కోట్ల రూపాయలైతే ఈరోజు జూరిక్ స్విట్జర్లాండ్కు సంబంధించి మరో 4,000 కోట్ల రూపాయల ఒప్పందాలతో 1,82,900 రూపాయలు మరి పెట్టుబడులకు సంబంధించి మేము ఈరోజు ప్రభుత్వ పరంగా అనేక సంస్థలతోని MOUs చేసుకోవటం జరిగింది. దీంట్లో మరి పెట్టుబడులు పెడతాం, రాష్ట్ర అభివృద్ధిలో మేము మీతో పాటు పాలు పంచుకుంటాం. ఇది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా, మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అయినా, దేశానికి సంబంధించిన సంస్థ అయినా, అంతర్జాతీయ సంబంధించిన సంస్థ అయినా, మా బాధ్యత ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని ముందుకు వస్తున్న వారందరితో కూడా మేము ఒప్పందం చేసుకుంటాం. మంచి ప్రయోజనాల గురించి, మంచి ఆలోచన గురించి, రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర పురోగతిలో పాల్గొంటామంటే ముందుకు వస్తున్న వారందరితో కూడా ఒప్పందాలు చేసుకోవాలి. రాష్ట్ర ప్రగతిలో మనము ముందుండాలనే ఆలోచన దృక్పథంతోనే ఎల్లప్పుడూ కూడా ముందుకు పోవటం జరుగుతుందని ఈ సందర్భంలో మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు సద్వినియోగపరుచుకొని ఈ రాష్ట్రం అగ్రగామిగా రాష్ట్రంగానే దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని. రెండో ప్రధానమైన అంశం, మన పోటీ ఇతర రాష్ట్రాలతోని కాదు, మన పోటీ ప్రపంచ రాష్ట్రాలతో అభివృద్ధి చెందిన దేశాలతోని పోటీ ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు రాబోయే కాలంలో వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమ, IT ఇవన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్ళి ఎందరూ ఎవరు ఎప్పుడు విమర్శలు చేసినా విమర్శలతో సంబంధం లేకుండా, ఎన్ని విమర్శలు ఈ రాష్ట్ర ప్రజల గురించి చేసినా, మేము ఇబ్బంది పడ్డ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా మా లక్ష్యం తప్పుదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ముందుకు నడుస్తామని నేను ఇక్కడికి వచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకు కూడా మరి ఈ దావోస్కు సంబంధించిన పర్యటన, సింగపూర్కు సంబంధించిన పర్యటనలో భాగంగా మీరందరూ కూడా స్పష్టంగా ఈరోజు అంతా కూడా ట్రాన్స్పరెంట్, ముఖ్యమంత్రి గారి మరి అక్కడ ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పిన అనేక అంశాలు రేపు రాబోయే కాలంలో మేము చేయగలిగిన మా ఆలోచన విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలని చేసే ప్రక్రియ భాగంలో ముందుకు నడుస్తామని ఒక స్పష్టంగా ముందుకు పోతున్న తరుణంలో మీరు కూడా దావోస్ పర్యటనకు సంబంధించి మా పాత్రికేయ మిత్రులు, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులందరూ కూడా మేము వేసిన ప్రతి అడుగును ప్రజల వద్దకు తీసుకెళ్లిన ప్రయత్నంలో మీరు కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం ఏదైతే 18 ప్రాజెక్ట్స్ 14 కంపెనీస్తోని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జనవరి 2024లో MOUలు చేసుకున్నాం. 18 ప్రాజెక్ట్స్ మేము MOUలు చేసుకుంటే 17 యాక్టివ్ అమలులో ఉన్నాయి. దాంట్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి 10. ఈరోజు మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హార్డ్వేర్ పార్క్లో కానీ, ఆయిల్ పామ్ మిల్ అండ్ సీడ్ గార్డెన్ గాద్రేజ్ వాళ్ళది కానీ ఖమ్మంలో, ఫార్ములేషన్ R&D క్యాంపస్ ఆరగన్ లైఫ్ సైన్సెస్ మల్లాపూర్లో కానీ, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ బై ఇన్నోవేరా ఫార్మా సూర్యాపేటలో కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్
బై టాటా టెక్నాలజీస్. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఫేజ్ 1 మొదలైపోయి. అదేవిధంగా వెబ్ వర్క్స్ సంబంధించి డేటా సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ క్యూ సెంట్రో అండ్ సిస్ట్రాక్ సంబంధించి, యూబర్ గ్రీన్ సప్లై చైన్ స్కిల్లింగ్ అకాడమీ బై ఓన్9 సొల్యూషన్స్, ఇవన్నీ కూడా యాక్టివ్గా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణాలు జరిగి దాదాపు 60% 70% పనులు పూర్తయినాయి. వీటన్నిటికీ సంబంధించి నిరంతరం మా సూపర్విజన్లో, మా ఇండస్ట్రీకి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్విజన్స్లో పనిచేస్తూ ఉన్నారు. మరో 7 ప్రాజెక్టులు అర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో, అదేవిధంగా మొన్న కొత్త ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే ఎనర్జీ మంత్రిగా ఉన్నవారు కొత్త నూతనంగా ఎనర్జీ పాలసీని తీసుకొచ్చారు. అంటే అనేక సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న నూతన ఎనర్జీ పాలసీని మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనర్జీ పాలసీని తీసుకురావడంతో ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది. దానికి సంబంధించి ఒక నెల రోజుల క్రితం ఈ ఎనర్జీ పాలసీ తీసుకురావటం వలన ఈ ఎనర్జీకి రిలేటివ్ సంబంధించిన పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా అతి త్వరలో కూడా వాటిని మరి గ్రౌండ్ బ్రేకింగ్ చేసి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. గాడ్రేజ్ ఆగ్రో కెమికల్స్ ప్లాంట్ గత సంవత్సరం చేసింది, వారికి ఆ ల్యాండ్కు సంబంధించిన అంశాల్లో కొన్ని అభ్యంతరాలు తెలియజేయడంతో ఆల్టర్నేటివ్ ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు. బిఎల్ ఆగ్రో రిఫైనరీ ప్లాంటు, గోడి ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు, ఇవన్నిటిని కూడా మరి ఇంకా వారు ప్రస్తావనలో ఉన్నారు, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో వీటిని గ్రౌండ్ చేస్తూ ఉపాధి అవకాశాలను వారు ఏ విధంగానైతే స్పష్టంగా ఆ రోజు వచ్చి చెప్పడం జరిగిందో ఆ ఉపాధి అవకాశాలు ఆ విధంగా వస్తూ ఉన్నాయా, ఆ వస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ఎంతవరకు సఫలీకృతమవుతామో తప్పకుండా బేరీసి చేసుకొని ముందుకు వస్తాం. వన్ ఇప్పుడు అవన్నీ సమిష్టిగా మేము, ఎందుకంటే చాలా పాజిటివ్గా ఈ ప్రభుత్వం ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మేము అటు చెప్తే విమర్శ అంటారు, మేము విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, వీరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, మేము ఇతర స్థాయిలో పార్టీ పరంగా ఉన్నప్పటికీ ఆ రోజు అప్పుడు వస్తున్న పెట్టుబడులు, అప్పుడు వస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ఏనాడు కూడా విమర్శ చేయలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న యువతకు సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్న భాగంలోనే మనం ఏది మాట్లాడొద్దు, లోపల ఏం మాట్లాడుకున్నా రాష్ట్రానికి వరకే ఉండాలి, ఏది మాట్లాడినా అంతర్జాతీయ స్థాయిలో వాతావరణం చెడిపోతుందనే ఒక ఆలోచనతోనే ఆ రోజు కూడా మాట్లాడలే. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కంపారిటివ్ టేబుల్స్ తీసుకొస్తాం. ఎప్పుడు స్పష్టంగా 2028వ సంవత్సరంలో గత ప్రభుత్వాలు చేసింది, మేము చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు మేము కోరేది ఒకటే, ప్రతిపక్షాలను, మేము ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో వేసే అడుగుల్లో మీరు అడ్డు రాకుండా మీతోని మీరు సంబంధించి మీకున్న అనుభవంని మాతోని షేర్ చేసి ఆ షేర్ చేస్తే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు వచ్చింది నేను చెప్తా, మీరు అడిగిన ప్రశ్నకి ఈరోజు డేటా తీసుకొస్తే స్పష్టంగా ఏర్పడుతుంది. ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి. ఈరోజు మేము ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వేలో పోదామని చూస్తూ ఉన్నాం. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఒక సంస్థ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థ, మన రాష్ట్రంతోనే కాదు ఇతర రాష్ట్రాలతో అనేక ఒప్పందాలు కూడా వారు చేసుకున్నారు. ఒక అంతర్జాతీయ సంస్థ మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అక్కడికి వచ్చి, మేము మీ రాష్ట్రంతో
పని చేస్తాము, మన రాష్ట్రంతో సంబంధించిన పెట్టుబడులు పెడతాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను వద్దంటవా? లేకుంటే మా సోదరులు చెప్పినట్టు లేదు వాళ్ళ అనుమతి పొందుతూనే ఇక్కడ చేసుకోవాలా? లేకుంటే అమీర్పేట్ సెంటర్‌లోనే జరుగుతనే ఇది ఒప్పందమా? ఏందండి అంతర్జాతీయ సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఒప్పందం చేసుకుంటామంటే వస్తా అంటే, మేము చేసుకోము పో ఇక్కడ కాదు పో, రేపు రా, ఎల్లుండి రా అని చెప్తామా? ఇదో దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ స్టేట్. యెస్. ఈరోజు నిజంగానే మాకంతా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసడానికి ప్రయత్నం. ఆ ప్రయత్న భాగంలో ఎంత కృషి ఉండొచ్చు? ఒక మంచి వాతావరణం, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం, వాణిజ్యం, వ్యాపారం చేయడానికి ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికి మా సహచర మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని ఏ విధమైన భంగం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి, ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఎన్ని ప్రయత్నం చేసినా వారు 2023, 22లో మా సోదరుడు అడిగిన ప్రశ్నకి 20,000 కోట్ల ఒప్పందాలు జరిగితే మేము రాగానే 40,000 పైచిలకు ఒప్పందాలు చేసినాము. ఈరోజు 40,000 వరకే ఊరుకోలే, ఇంకో 41,000 చేస్తే 42,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే మీరు కూడా గత డావోస్ కంటే యొక్క మెరుగైన తీసుకొచ్చిందని రాసేవాళ్ళు. మాకది కాదు పోటీ, మేము విజయం అనుకుంటలేము. ఈరోజు విజయం ఏ రోజైతే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామో ఆ విజయానికి దోహదపడే ఈ అడుగులు, మొదటి అడుగులు మీకు చెప్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో మేము మా పాలసీ నిర్ణయాలు కానీ మా ఆలోచన తీరు కూడా మీరే చూస్తూ ఉంటారు. ఇప్పుడే చూసిండ్రు. మీరు అనుకోలేదు, ఇంకోరు కూడా అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు. రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఎవరు కూడా అనుకోలేదు 40,000 నుంచి 45,000 చేస్తారేమో వీళ్ళు గొప్పగా, లేకుంటే ఇంకా తక్కువ చేయాలని, ఇంకా తక్కువ వస్తాయి, మేము ఈ విధమైన విధ్వంసం క్రియేట్ చేసినామని, తక్కువ చేసినామని కొంతమంది విమర్శలు చేసిన వారు 30,000 వస్తాయి, 20,000 వస్తాయని వేచి చూస్తున్న వారికి భిన్నంగా మా పారిశ్రామికవేత్తలు మమ్మలను నిజంగానే ట్రస్ట్లో తీసుకొని, విశ్వాసంలో తీసుకొని ముందుకొచ్చిన వారికి, అదేవిధంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న మా ప్రజానికానికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. ఆ, మంచిదే. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి. మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి. అది స్వరాష్ట్రమైన, స్వదేశమైన, విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గరున్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనేది మా లక్ష్యం. అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం. కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడి డబ్బులు తీసుకెళ్ళి లండన్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు వీళ్ళ కోసం. మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము. వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం. ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇది. సరే, ఇక వెళ్ళి ఫిర్యాదు చేసిన ఆయన బానిస మనస్తత్వము, ఆలోచన విధానము, ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు, వారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎవరి కోసం తాపత్రయపడుతున్నాడు, ఇవన్నీ మేము అందరం చూసినాం. కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చని వాళ్ళు ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ.
నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే. మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినారు. సేమ్ ఈ నువ్వు ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం. వాళ్ళ దుఃఖమంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా, వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళు ఉన్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు, అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాం, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని. ఎక్కడైనా సావుకు పోయిండు, గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సావుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి. ఈ పెట్టుబడులు, ప్రభుత్వము, విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో, అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఇక ఆ సమయం అది ఇక మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. ఏంటి అండి? ఇప్పుడు సంస్థలు ఏవైతున్నాయో, అమెజాన్ కానీ, లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, ఇట్లా వరుసగా నేను సంస్థల అన్ని పేర్లు ఇస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా? అంటే ఒక మనిషి యొక్క లేఖితనము, అజ్ఞానము. ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతో ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో. అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోని ఒప్పందం చేసుకో, మేము కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఎస్టీటీ డేటా సెంటర్ సింగపూర్ నుంచి, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్, ప్రపంచంలోనే పెట్టుబడులకు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ, ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్, స్కై రూట్ ఏరోస్పేస్, ఇక్కడ ఆల్రెడీ రాకెట్లు తయారు చేస్తున్నారు, మీకు తెలుసు కదా వాళ్ళు. సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్, అదేవిధంగా ఇట్లాంటివి సేఫ్టీ టెక్నాలజీస్, ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను యువతల జేసీకే గ్రూపు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్లలో వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా. యూనిలివర్, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యూనిలివర్, వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా సుహానా మసాలా, రామ్కీ గ్రూప్, యూబీఎస్, అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ సిఇఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్, మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.
ఇవాళ ఆ ఒప్పందాలను కూడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఈ లిస్టు మీకు అఫీషియల్గా మా ప్రతినిధులకు చెప్తాను. ఈ టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం. ఏ ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా, భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారా అని మీరు కనుక్కోండి. 60,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది అమెజాన్. 45,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్. అంటే 1,05,000 కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా. మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది. ఈ సంస్థలన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి. నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతోని, దాదాపుగా 25 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను, 25 ఒక 3 28 సంస్థలతో దాదాపుగా చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు, ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా, లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా, ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కస ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? కాబట్టి మీరు కూడా ఏమంటున్నానంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి. ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి, వాళ్ళకు వైద్యం చేయించండి. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇద్దాము. తిక్కలోడు ఇదే కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం, ఒప్పందాలు చేసుకునే శ్వేతపత్రాలు. ఇక మళ్ళీ కొత్తగా శ్వేతపత్రం ఏంది? ఆ శ్వేతపత్రం అనే పదం తెలుసా ఆయనకు? శ్వేతపత్రం అడిగేటానికి శ్వేతపత్రం అంటే ఏంది? వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంది? డీటెయిల్స్ ఇవ్వడం. డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితో ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా. సీక్రెట్గా ఉంటే, అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే, ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు, ప్రజలందరికీ తెలవాలి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు విడుదల చేయండి అని అడిగేది శ్వేతపత్రం. అసలు ఎవ్రీడే ఏం ఒప్పందాలు చేసుకున్నాం వాటి వివరాలన్నీ మీకు ఇచ్చి మీరు ప్రచురించిన తర్వాత విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్ సంతకాలు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళన్నిటిని మేము ఇచ్చినాం. అదే శ్వేతపత్రం కదా. నేను అదే చెప్తున్నా, ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని అర్థమైందో తెలుసుకొని అర్రే ఇట్లా ఉండేది లేకుండా అని ఏ పిచ్చోడు పిచ్చిపడు. ఏం రాహుల్? నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా? రాహుల్ వద్దంటావా పెట్టుబడి? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉందనుకో, రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా? పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడి. వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు. రాహుల్ని చూసి మొహమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు. మొహమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు. ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు, ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం, ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం, దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మన పెట్టుబడులను ఆకర్షించినాము. ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అంటే మన ప్రభుత్వము వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు. అమెజాన్ గొప్పదని నువ్వే అంటావు, ఇక్కడ ఉందని నువ్వే అంటావు. 60,000 పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు ఎందుకు? నువ్వంటే అదే నీ వెనకాల ఉన్న ఆయన గురించి, నువ్వంటే నువ్వు కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం పెట్టుబడులకు సంబంధించింది మాట్లాడుకుందాం. అట్లాంటి చిల్లర పంచాయతీలకు బొచ్చేడు సమయం ఉంది. అది ఇక నువ్వు చెప్పాలి, నువ్వు విచారం. ఎందుకంటే నిర్మాణం మేము దేశంలో లేము.
ఏమేం జరిగిందో మొత్తం వివరాలు మీరు చెప్పండి, చెప్తే దాన్ని బట్టి నిర్ణయం. ఎస్ సరే. నేను ఏం స్పందించను, ఎవరి ఆలోచన వాళ్ళది. నా వరకు దావోస్ పర్యటన అనేది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచము ఏ విధంగా ముందుకెళ్తుందో అవగాహన కల్పించుకోవడానికి కూడా మనం వెళ్తాం. అన్ని విషయాలు మనకు తెలియదు, తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్. వీ హ్యావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్. అక్కడికి వస్తే ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క విధి విధానాలు, వాళ్ళ పాలసీలు కూడా మనకు అర్థమవుతాయి ఇంటరాక్షన్స్ తోటి. ఎందుకు ఫోరంలలో పోయి మన గురించి ప్రమోట్ చేస్తాం? అసలు చాలా దేశాలకు ఇక్కడ ఏమి విధి విధానాలు ఉన్నాయో తెలవడానికి అవకాశం లేదు. అందుకే మన విధి విధానాలు ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. దానివల్ల ఏమైందంటే ఈ రోజు కాదు, ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వాళ్ళు ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అనుకూలమైన ప్రాంతాన్ని వెతుకుతారు, అనుకూలమైన దేశాన్ని వెతుకుతారు. సో నేను క్లియర్గా ప్లాట్ఫామ్ మీద చెప్పిన, ఇప్పుడు ఇతర దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టిన దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా సౌత్ కొరియా లాంటి దేశాలు, చాలా దేశాలు చైనా +1 కంట్రీ కోసం వెతుకుతున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో పెట్టిన పెట్టుబడులు చైనా నుంచి జరుగుతున్న ఎగబోతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. సో ఆ దేశంతో ఒకసారి సత్సంబంధాలు దెబ్బతింటే మొత్తం పరిశ్రమలే మూతపడే పరిస్థితి వచ్చి అసలు ఆ పరిశ్రమల మనుగడనే కష్టమవుతుంది అనుకున్న సందర్భంలో చాలా దేశాలు, థాయిలాండ్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇట్లా చాలా దేశాల పేరు చెప్పగలుగుతారు. వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం, ప్రాంతం కోసం వెతుకుతూరు పెట్టుబడులు పెట్టడానికి. అందుకే నేను టైమ్ అండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా +1 అనే పాలసీకి తెలంగాణ అనుకూలము, తెలంగాణకు రాండి, తెలంగాణకు పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్నాం మనము. ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ పెట్టుబడి పెట్టేటోడు ఏడబెట్టాలను ఫోకస్డ్గా అక్కడ పెట్టుబడి పెట్టారు. వాళ్ళ అంతర్జాతీయ నిపుణులతోని సంప్రదించిన తర్వాతనే వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఎక్కడ ఉన్నది, పెట్టుబడులను సాంకేతిక నైపుణ్యం ఎక్కడ ఉన్నది, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. సరే ఈ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, ఆ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అని కాదు. నేను పెట్టుబడులు పెట్టే వాళ్ళకి నేనేం చెప్తున్నా, నన్ను విశ్వసించి వాళ్ళు నా రాష్ట్రంలో పెట్టుబడులు ఏం పెడుతున్నారు అనేది మన ఫోకస్. మా పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన కూడా కల్పించుకోవడంలో భాగంగా ఈ పర్యటన, ఈ రెండు మాకు ఉపయోగపడ్డాయి. ఈ రెండింటి ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి దాని నేచరు, దాని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఓ దగ్గర ల్యాండ్ అవసరం ఉంటుంది, ఒక దగ్గర పర్మిషన్ అవసరం ఉంటుంది, ఇంకొక దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓ దగ్గర అంటే మెషిన్స్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉంటుంది. సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం, ఇక మిగతా కార్యక్రమాలని ముందలు ఉన్నాయి. మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం, అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు ఉంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందున్నాయి. థ్యాంక్ యూ.